హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గంగంగూడలో ఉన్నామండి. గంగంగూడలో ఈ బిల్డింగ్ వచ్చి మనం సెంటర్ చేసాం. సో అది ఎలా చేసాం అనేది మీకు వివరిస్తాం. మనం ఆల్రెడీ గంగంగూడలో బిల్డింగ్ చేసాం. ఇది వచ్చి మన రెండో బిల్డింగ్ వచ్చి మనం ఫస్ట్ తొలిపరిచి వీడియో చేసింది కూడా ఈ గంగనగూడెం బిల్డింగ్లోనే. ఇంకా గంగనగూడెం ఫస్ట్ బిల్డింగ్ కూడా చూపిస్తాను. మున్సిపల్ బిల్డింగ్ వచ్చేది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా చేసాం మీకు వివరిస్తాం, చూడండి. ఇదేనండి మన చేయబోయే బిల్డింగ్. పైన 2 బాత్రూమ్లు కొత్తగా సెంటర్ చేస్తున్నాం. కింద కన్స్ట్రక్షన్ వచ్చి మనకి 10 రోజుల క్రితం జరిగింది. ఇదేనండి మనం 1వ స్టోర్లో బద్దలాగింది ఉంటుంది కదండి, ఆ బాత్రూమ్ ఏరియా అంతా కూడా ఆ బద్దలాగిందంతా కుట్టించేసామండి అది. సో దీన్ని మదర్ స్లాబ్ అంటాం. అంటే కొత్తగా స్లాబ్ పోసినప్పుడు ఎలా ఉందో అలా మనం ఆ రూప్ తీసుకొచ్చి దాని మీద మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలండి. ఆ కుట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి నీళ్లు ఏమి లేకుండా మొత్తం తడి మొత్తం తీసేసి స్పాంజ్తో కానీ లేదా ఒక క్లాత్ కానీ తీసుకొని మనం దాని మీద వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. అలాగే 2 కోటింగ్ అండి. ఫస్ట్ కోటింగ్ చేసిన తర్వాత కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలండి. 2 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత మనం 2వ కోటింగ్ వేసుకొని 2వ కోటింగ్ వేసిన ఒక ½ అన్ అవర్ అంటే పచ్చి మీద ఉండంగానే మనం స్కీడింగ్ చేసుకోవడం మంచిదండి. అది స్కీడింగ్ అనేది అది. అలాగా కార్నర్లో ట్యాపర్ తిప్పి అలాగే మనం కొన్ని చోట్ల కళాయి అని కూడా అంటారు, అలా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు 2 బాత్రూమ్లు కూడా షూట్లే. సో ఆ షూట్ వానగా అలాగే తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత మనం అలా మెజర్మెంట్ చూసుకొని దాన్ని బట్టి మనం పైపులు ఫిట్ చేసుకోవాలండి. టైల్స్ నిమిత్తం 1 అంగుళం లెక్కేసుకోవాలండి. అలాగే టైల్స్కి షూట్కి మయ్యాన 1 అంగుళం లెక్కేసుకోవాలి. దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. సో సైడ్ వచ్చి 20 అంగుళాలు లేదా 19 అని పెట్టుకోవచ్చు. సో మనం 9 అంగుళాలు సెంటర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. దాన్ని బట్టి మనం బిండ్లు అనేది ఫిట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షూట్లు రేపు పొద్దున్న పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలాగే వాష్ బేసిన్ పాయింట్లు వచ్చినప్పుడు మనం ఫ్లోర్ ట్యాప్లు వాడాలి. మల్టీ ఫ్లోర్ ట్యాప్లు అని ఉంటాయి. ఆ ఫ్లోర్ ట్యాప్లు వాడితే కరెక్ట్గా మనకి ఆ ఫ్లోర్ ట్యాప్లోకి మనం వాష్ బేసిన్లో సెట్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఆల్రెడీగా బద్దలాగాం కదండి, వాటర్ పెట్టి బద్దలాగాం. సో పైపులు కూడా సేమ్ అదే లెవెల్లో మనకి బయటికి వెళ్ళిపోతాయి. వాటర్లు కొత్తగా మనం పైపులనేమి చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కరెక్ట్గా మనం బద్దలైన స్కీలింగ్ చేసిన దాని మీదే పైపులు చక్కగా అలా పెట్టేసుకోవచ్చు. అలాగా గుమ్మాల్లో కూడా గట్లు కట్టుకోవాలి. మనం స్కీలింగ్ చేసేటప్పుడే ఒక మూలకు వాటర్ పెట్టుకొని మనం స్కీలింగ్ చేసుకోవాలండి. సో మనం అక్కడ ఒక పైపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంగుళం కానీ లేదా అంగుళం పాతికి కానీ అంగుళాలైనా మనం పెట్టుకోవచ్చు. సో అదేనండి ఆ పైపు మనం వేసే శానిటరీ పైపు కన్నా కూడా ఆ పైపు డౌన్ ఉందన్నమాట. మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా పైపులు కానీ ఏమైనా లీక్ అయితే ఆ పైపు ద్వారా నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. సో మనం ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలండి. లిక్విడ్ ఉండ్రు అన్నీ వాడుకొని అంతకంటే ముందు బిజ్జం శుభ్రంగా డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలండి. అది మర్చిపోకూడదు. అలాగే ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోవాలండి. ఆ పైపుల్ని కొంచెం అదిరించాలి. అదిరిస్తే కింద ఏమైనా గుళ్ళు ఉంటే ఆ అదురికి సున్నం చక్కగా జారిపోయి మొత్తం కవర్ అయిపోద్ది. మనకు ఆ బిజ్జాలు పోర్చలోనే ఉందండి. ఏదైనా బిజ్జం పోర్చకపోతే ఆ బిజ్జా నుంచి కూడా రేపు పొద్దున్న లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం అది మర్చిపోకూడదు. అలాగే పూడ్చే ముందు కరెక్ట్గా మనం మెజర్మెంట్లో ఏమి చూసుకోవాలి. పైపులు అన్నీ చక్కగా చూసుకుంటే రేపు పొద్దున మనకి ఇబ్బంది అయితే ఉండదు. మనకి అప్స్టైర్లో బాత్రూంలో సెంటర్ చేసినప్పుడు కానీ అలాగే మన అపార్ట్మెంట్లో కానీ గ్రూప్ హౌస్లో కానీ సో ఇలా చేసుకుంటే బెస్ట్ అండి. దానివల్ల ఏంటంటే అసలు ఎక్కడా కూడా మనకు లీకేజ్లు ఏం జరగవు. సో మనం అలాగా లీకేజ్ పైప్లో చిన్న స్పాంజ్ ముక్క పెడతాం. ఇప్పుడు మనం బెడ్కి రెడీ చేస్తున్నామండి. అలా చుట్టూరు కూడా ఒండ్రు పోసుకోవాలి. మనం డ్రమ్ములో లిక్విడ్ నీళ్ళు కలుపుతాం. కాంక్రీట్లో కానీ ఒండ్రులో కానీ ఇంకా ఆ నీళ్ళనే మనం యూజ్ చేయాలన్నమాట. సో సున్నం కలిపిన తర్వాత మనం సంచులు వేసి దాని మీద పోసుకుంటే ఎలా కలిపిన సున్నం అలాగే ఉంటుందండి. సో మనం కాంక్రీట్ బెడ్ వేసామండి. ఫస్ట్ ఒక బాత్రూమ్ వేసాం. సో నెక్స్ట్ ఒక బాత్రూమ్ వేయాలి. అంటే లీకేజ్ పైప్ పెట్టిన బాత్రూమ్ అయితే వేయాలండి. ఇప్పుడు దానికన్నా ముందు లోన్ వేసాం. ఇప్పుడు దీంట్లో మనం వేసాం కదండి, ఈ నీళ్ళంతా పక్క బాత్రూంలో ద్వారా ఆ లీకేజ్ పైప్లోకి నీళ్ళు వెళ్తాయి. చూడండి, మీకు అది చూపిస్తాను. అదిగోండి, దాంట్లోకి మనం వాటర్ పెట్టాం కదా, స్కీలింగ్ చేసిన వాటర్ అనేది ఆ ముక్కలోకి ఉంటుందండి. ఆ లీకేజ్ పైప్ ముక్కలోకి బయట కూడా మీకు వీడియో తీయడం జరిగింది, చూపిస్తాను. అదిగోండి,
మనం కాంక్రీట్ వేసాం కదా ఒక బాత్రూంలో, దానికి సంబంధించిన వాటర్ అలా వచ్చేస్తుంది అనమాట. అది లీకేజ్ పైప్ వల్ల ఉపయోగం అదేనండి. నెక్స్ట్ మనం రెయిన్ వాటర్ లైన్ చేస్తున్నామండి. అది డోర్టీ వాడి అలా ఎలబెండు పెట్టుకొని మనకి ఈశాన్యంలో సెట్ చేయడం జరిగింది. టాప్ మేస్ గారు మాట తీసుకొని ఆయన చెప్పిన విధంగా మనం చేయడం మంచిది. సో అలా డోర్టీ వేసుకోవాలండి. ఎప్పుడైనా స్టక్ అయితే ఆ డోర్ తీసుకొని మనం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. క్లాంపులు కూడా నీట్గా చక్కగా వేసుకోవాలి. మనం రెయిన్ వెజల్ పూడ్చిన తర్వాత వెంటనే జాలీలు అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే దాంట్లో చెదారం వెళ్ళిపోయి కింద లైన్లో స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం స్లాబ్ హోల్స్ ప్యాక్ చేసుకున్నప్పుడు అలా సంచులు పెట్టి సెంట్రింగ్ వైపులా పెట్టి ప్యాక్ చేసుకోవాలండి. అప్పుడు మనం కాంక్రీట్ పైనుంచి చక్కగా కూరి మనం బిజ్జలు ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇది నెక్స్ట్ రోజు అండి. పైపులు పైకి మనకు కనబడుతున్నాయి కదండి, అవి మనకి టైల్ చేసినప్పుడు టైల్స్లో కవర్ అవుతాయండి. టైల్ చేసినప్పుడు ఒక 2 అంగుళాల సున్నం వేయడం జరుగుతుంది. ఆ 2 అంగుళాల సున్నంలో కవర్ అయిపోతుంది. లేదనుకోండి బిడ్ అనేది హైట్ అయిపోద్ది. పెద్ద వయసు వారికి మనం రూమ్లోంచి బిడ్ ఎక్కడానికి ఇబ్బంది అవుద్ది. మనం నెక్స్ట్ రోజు వెళ్ళి బాత్రూంలో నీళ్ళు పట్టడం జరిగింది. అలాగే మనం బెజ్జలు ప్యాక్ చేస్తాం కదండి, దాంట్లో కూడా ఫుల్గా నీళ్ళు పట్టడం జరిగింది. ఈ బెజ్జలు ప్యాక్ చేసినప్పుడు గమనించారా, ఈ బెజ్జలు ప్యాక్ చేసినప్పుడు కూడా బద్దలైందని ఫుల్గా మనం చుట్టూరు కూడా కటింగ్ చేసుకోవాలండి. మదర్ స్లాబ్ మీద మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే బెజ్జలు లీక్ అవ్వవు. ఆ తర్వాత మనం హోల్స్ ప్యాకింగ్ చేసుకొని కింద పైపులు అనేది రన్ చేసుకున్నాం. ఆ అండర్ పైపులు వేసుకున్నప్పుడు మనం దారాన్ని క్లీన్ చేసుకోవాలండి. పైప్ నీట్గా ఉంటుంది. అది వెనకాల కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్, అదే అండి మనం ఫస్ట్ చేసిన బిల్డింగ్ గగనంలో. మీకు వ్యూ చూపెడతా అండి. అసలు గంగనం పల్లెటూరు ఎలా ఉంటుందో, పచ్చగా ఉంటుంది అంతా. అన్ని తోటలు చూడండి, అంతా కొబ్బరి తోటలు, పామాయిల తోటలు మొత్తం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అది మరి ఇంకొంతమంది చేరువయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై ఫ్రెండ్స్. ఇది వచ్చి మనం చేసిన బిల్డింగ్ అండి. ఇది అదే మనం ఫస్ట్ చేసిన బిల్డింగ్ ఇది.